ఎవరి కమలాత్మిక ఉమ్, అంటే కమలాత్మిక దేవత ఉమ్, లక్ష్మీ దేవతను ఉద్భవింపజేసిన దేవత. ఉమ్. ఈమె నుంచే లక్ష్మి వచ్చింది. అదే కమలంలో ఆ కూర్చుంటారు కదా లక్ష్మి. కమలాత్మిక నుంచే మనకు లక్ష్మి వచ్చింది ఉమ్, అనమాట. ఈమె తాంత్రిక లక్ష్మీ స్వరూపిణి. ఉమ్, లక్ష్మీదేవి సాత్విక లక్ష్మి. ఉమ్, సో ఈ తాంత్రిక లక్ష్మి స్వరూపిణి ఒక శక్తి దేవత. ఉమ్, ఎటువంటి శక్తి? ధనశక్తి. ఉమ్. బా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైంది అదే. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా ఆ, ఆ దాన దహన సంస్కారాలు సంస్కారాలకు కూడా ఇవన్నీ చేయాలంటే ధనమే కావాలి. ధనమే ఉమ్. వీటికి మూలం. సో అట్లాంటి ధనాన్ని ఉమ్, తన దగ్గర ఇది చేసుకున్న దేవతే ఈ ఉమ్, కమలాత్మిక దేవత. ఉమ్, లక్ష్మీదేవికి కమలాత్మిక దేవతకు చిన్న తేడా ఉంటుంది. ఏంటి అంటే ఉమ్, లక్ష్మీదేవి దగ్గర గజాలు అంటే ఏనుగులు 2 ఉంటాయి, ఉమ్. కమలాత్మిక దేవి దగ్గర 4 ఉంటాయి. ఆహా. ఉమ్, ఇదే చిన్న, ఈమె కంటే ఈమె కొంచెం ఎక్కువ కదా. ఉమ్, ఈమె నుంచి ఉద్భవించినదే కదా ఈమె. ఉమ్, కమలాత్మిక దగ్గర 4 ఏనుగులు ఉంటాయి. ఉమ్, లక్ష్మీదేవి అంటే మనం మీరు చిత్రపటాల్లో కూడా చూడొచ్చు. ఉమ్. కానీ కమలాత్మిక దేవి చిత్రపటము ఎక్కడ రేర్గా కనపడదు, ఉంటాయి. రేరుగా ఉంటాయి. ఉమ్, కానీ ఆమె ఉండేది చతుర్గజాలు ఉమ్, 4 ఉంటాయి, ఈమె దగ్గర 2 ఉంటాయి ఉమ్, అన్నమాట. ఈమె ముఖ్యంగా ధనానికి అధిష్టాన దేవత. ధనం ఇక్కడి నుంచే వస్తుంది. ఉమ్, ఈమె మరి ఎవరికి అధిష్టాన దేవత? నవగ్రహాలు అంటే శుక్రునికి. ఉమ్, ఇప్పుడు చూడండి అమ్మా, కొంతమందికి ఎంత సంపాదించినా కూడా మిగలదు. ఉమ్, ఇంకొంతమంది జాతకులు సేవింగ్సే ఉండవు, వస్తాయి డబ్బులు, ఉమ్. ఏదేదో ఇలా అంటే ఇలా వచ్చి ఇలా ఇలా వెళ్ళిపోతుంది. పోతే అంటే ఉమ్, మేనేజ్ చేస్తూ ఉంటారు, కానీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండదు. ఉమ్, ఏదన్నా చిన్నది, ఏదన్నా జ్వరం వచ్చిందంటే ఫోన్ కొట్టాలి, ఎవరికొరు ఒక 500 లేరా, 1000 రూపాయలేరా, ఉమ్, ఫోన్ పే కొట్టించుకుంటుంటారు. మరి సంపాదిస్తున్నావు వేలు వేలు లక్షలు ఎందుకు మిగలడం లేదు అంటే నీ జాతకంలో శుక్ర పరిస్థితి బాగోలేదు. ఉమ్, కొంతమందికి చూడండి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. ఉమ్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వాళ్ళు ఇలా. ఉమ్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? శుక్రుడు మీ జాతకంలో ఉమ్, పరిస్థితి బాగలేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉమ్, దీన్ని శుక్ర దోషము అంటారు. ఉమ్, కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు స్త్రీ శాపం కింద కూడా ఉమ్, వస్తుంది. ఉమ్.